హల్లెలూయా. స్తుతి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాము. మరొకసారి దేవుని ఉచితమైన కృపను బట్టి ఈరోజు యేసయ్య ఆన్లైన్ సర్వీస్లో రానికి దేవుడిచ్చిన చక్కని సమయము తరుణం వచ్చి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని నామానికి స్తోత్రము. ప్రార్థించుకుందాము. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. చూస్తున్న దేవానికి స్తోత్రమయ్యా. ప్రార్థన విన దేవానికి స్తోత్రమయ్యా. ఉన్నవాడు అనువాడ స్తోత్రమయ్యా. సర్వశక్తి మంతడానికి స్తోత్రమయ్యా. మిక్కిలి కనికరం గల దేవానికి స్తోత్రం ప్రభా. యేసయ్యా నా తండ్రి, మరి ఒకసారినైనా ఈరోజు ఆన్లైన్ సర్వీస్లో ప్రభా అద్భుతకరమైన ఆత్మీయమైన ఆన్లైన్ సర్వీస్ మాకు దయచేయండియ్యా. యేసయ్యా వాక్యం వినిచిన ప్రతి బిడ్డ హృదయాన్ని కదిలించండి అయ్యా. వాక్యం విత్తనై ఉన్న నన్ను నీ అగ్నిచే అభిషేకించండి అయ్యా. తండ్రి నైనా ఎడిటింగ్ చేస్తున్న బిడ్డల్ని నైనా మ్యూజిక్ వాయిస్తున్న బిడ్డను నైనా తండ్రి వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ అగ్నిచే నీ ఆత్మచే అభిషేకించి ఈరోజు ఆన్లైన్ సర్వీస్ ద్వారా అనేకులను రక్షణ మార్గంలో నడిపించి అనేకులతో మీరు మాట్లాడి అనేకుల హృదయాలను తట్టుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఒకసారి దైవ వాక్యము ద్వారా పాటల ద్వారా యేసు నామము మనము గణపరచాలని ఆశించినము కాబట్టి ఈరోజు వాక్యము విత్తకముందు ఆరాధన పాటలు, స్తుతి ఆరాధన పాటలు పాడాలని మేము ఆశించినము కాబట్టి ఈరోజు దేవుడు మరొకసారి ఆన్లైన్ సర్వీస్లో దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మాకు ఈ యొక్క ప్రోగ్రాంలో సహాయపడుతూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి బిడ్డకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు ప్రతి ఒక్క బిడ్డను దీవించినగాక. వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రతి కుటుంబంలో దేవుడు ఆత్మకార్యాలు జరిపించినగాక. ఆత్మీయ నిమిత్తమై ఆత్మీయంగా ప్రతి ఒక్కరు స్థిరపడాలని బలపడాలని ఆ యొక్క మన ఆశతో మేము ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ప్రారంభించాము. దేవుడు ఆత్మకార్యాలు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిలో జరిపిస్తున్నారని మేము నమ్ముచున్నాము. ఆత్మీయ మేలు కొరకు ఆత్మీయ మనము జీవితము జీవించడానికి అందరము ప్రయాసపడాలి. స్పిరిచువల్ లైఫ్ స్ట్రెంథెన్ కానికి ప్రారంభించిన ఈ యొక్క సర్వీస్ని దేవుడు మెందుగా దీవించి ఇంకా రాబోయే రోజుల్లో ఈ యొక్క చిన్న ప్రోగ్రామ్ని దేవుడు చిన్న ప్రోగ్రామ్ ద్వారా గొప్ప అద్భుత కార్యాలు పెద్ద పెద్ద కార్యాలు జరుపుతారని నమ్ముచున్నాము. దేవుని నామానికి స్తోత్రము. ఈ యొక్క చిన్న ప్రోగ్రామ్ ద్వారా దేవుడు అనేక హృదయాలను తట్టుచున్నాడని అనేకులను బలపరుస్తున్నాను నమ్ముచు ఆన్లైన్ ప్రోగ్రాం ప్రారంభించాము. కాబట్టి అందరూ మా పరిచర్య కొరకు, మా సంఘాల కొరకు, మా కుటుంబం కొరకు, మా యొక్క సంఘస్థులకు శ్రేయోభిలాషల కొరకు ప్రార్థిస్తారని నమ్ముచున్నాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనం 2 స్తుతి ఆరాధన పాటల ద్వారా దేవుని మనం ఆరాధించుకుందాము. వాక్యానికి వెళ్ళక ముందు మనము ఆరాధించుకున్న తర్వాత దైవ వాక్యం మనము ధ్యానించుకుందాము. నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా శ్రేయమా ఆరాధనా నీకే, నా దుర్గమా శ్రేయమా ఆరాధనా నీకే, ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా,
అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేపగలు వేచి అందును యేసు రాజాని భవనములో రేపగలు వేచి అందును స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నా చింతలు మరచెదను నా చింతలు మరచెదను అంతట నివసించో యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే అంతట నివసించో యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే నా యొక్క నీతి యెహోవా సికీను ఆరాధనా నీకే నా యొక్క నీతి యెహోవా సికీను ఆరాధనా నీకే ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా పరిశుద్ధపరచు యెహోవా మెఖాదేస్ ఆరాధనా నీకే గుర్తించు దైవం యెహోవా ఒసేను ఆరాధనా నీకే గుర్తించు దైవం యెహోవా ఒసేను ఆరాధనా నీకే ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేపగలు వేచి ఉందును నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని కలమెత్తి నీ కీర్తిని చాటెరా నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే
నజరేయుడా నా యేసయ్యా ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలో వేసితివి జలములలో పడి నీ వెళ్ళినా నన్నేమి చేయవో నా యేసయ్యా జలములలో పడి నీ వెళ్ళినా నన్నేమి చేయవో నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని కలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయనా సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని కలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా దైవవాక్యం ధ్యానించుకుందాము. వాక్యానికి ముందు ప్రార్థనలో మనము కొద్ది సమయం గడుపుకుందాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, మరి ఒకసారి నీ పాద సన్నిధికి వచ్చిన నాయనా అందరి మమ్మల్ని అందరి దర్శించయ్యా. ఈరోజు విత్తబోయే వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరిచి నీ వాక్యము చే మా హృదయాలను కదిలించయా. నీ వాక్యము చేనైనా తండ్రి బండలాంటి హృదయాలను పగిలగొట్టి అద్భుతకరమైన ఆఫ్లైన్ ఆన్లైన్ సర్వీస్ మాకు దయచేయమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనమందరము ఈరోజు మరి ఒకసారి దైవ చిత్త ప్రకారముగా మనము మరి ఒకసారి దేవుని సన్నిధిలో కూడుకొని ఆయనను ఆరాధించనికి, ఆయనను స్తుతించనికి దేవుడిచ్చిన సమయం బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవాది దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాము. We have a mighty God, wonderful God. యేసయ్య గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాము. కాబట్టి మనమందరము వాక్యము వినే సమయంలో శ్రద్ధగా చక్కగా కూర్చున్న చోటుని కూర్చొని నిలబడాలి. పైందో మనందరికీ ముఖ్యంగా స్త్రీలకు ఎన్నో పని పాటలు పోతూ మన సమయము మనము చాలా స్పెండ్ చేస్తున్నాము. కానీ దైవ వాక్యము వినే ఈ సమయంలో మనం అందరము శ్రద్ధగా కూర్చొని దైవ వాక్యము వినాలి. దైవ వాక్యం అనగా దేవుని మాటలు, ఆయన మాట్లాడే దేవుడు. శ్రద్ధగా కూర్చొని ఆయన మాటలు విని ఆయన మాటలు ఆలకిస్తే అది మనకు మేలు. దేవునామానికి మనం దీవింపబడాలి.
దైవ వాక్యము ద్వారా తట్టి ఈరోజు యేసయ్య తన మాటల ద్వారా ప్రతి హృదయాన్ని కదిలించబోతుంది. కాబట్టి వాక్యం వినిచిన మనం అందరము శ్రద్ధగా దేవుని వాక్యము ధ్యానించాలి. వాక్యము వింటుంటేనే మనకి స్వస్థత, వాక్యము వింటుంటేనే విడుదల, వాక్యము వింటుంటేనే రక్షణ కార్యము చేసే దేవుడు, మారు మనసు కలుగ చేసే దేవుడు, మన హృదయాలను వండలాంటి హృదయాలను పగలగొట్టే దేవుడు, అంత అయిన సర్వశక్తిమంతుడు. అంత శక్తి యేసు వాక్యములో దాగి ఉన్నది. సర్వశక్తిమంతుడు, మిక్కిలి కనికరం గల దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడబోయే ఆ యొక్క దేవుని మాటలు చెవులున్న వారు వినుగాక. మనకందరూ ఎవరికి మందం వచ్చిన చెవులు లేవు, చెవులున్న వారు దేవుని వాక్యము వినుగాక. దైవ వాక్యము వింటుంటేనే ఆత్మకార్యము చూడబోతాము. వాక్యము ఆరాధన మన జీవితంలో ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వచ్చినము. కాబట్టి మనమందరము శ్రద్ధగా వాక్యము విని వాక్యాన్ని అంగీకరించాలి, ధ్యానించాలి, వాక్యాన్ని గైకొనాలి, దైవ వాక్య ప్రకారము నడుచుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలుగా దైవ వాక్యము ధ్యానించుకుందాము. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందురని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడి. అరణ్యంలో కేకయు ఒకని శబ్దము, కేకవేయు ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితేనే ఆ యోహాను ఒంటె రొమ్ములో వస్త్రము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కొన్ని వచనాలుగా దైవ వాక్యము ధ్యానించుకుందాము. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయడని అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితని ఆ యోహాను ఒంటె రొమ్ములు వస్త్రము మొలు చుట్టూ తొలదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారముగా ఉండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు మనం అందరము టీవీల ద్వారా దైవ వాక్యము వింటున్నామో, మందిరాలకు వెళ్ళి దైవ వాక్యము వింటున్నామో, కుటుంబ ప్రార్థన కూటము ద్వారా, ఉజ్జీవ కూటాల ద్వారా ప్రతిరోజు మనము దైవ వాక్యము వినుచున్నామో, కానీ ఇంకా మన జీవితాలను మనము పరీక్షించుకొనటలేదు. పరీక్షింపబడాలి, సరి చేయబడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ దినమున యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, యేసయ్య 2వ మారు రాబోతుండని బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్య ప్రదేశములో దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. అరణ్య ప్రదేశములో వాక్యము ప్రకటించినంత. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండును. ఎవరు? యోహాను. బాప్తిస్మమిచ్చే యోహాను అడవి ప్రదేశములో ప్రకటించినంట. మారు మనసు పొందండయ్యా, ప్రభు 2వ మారు రాబోతుండయ్యా. ఇంకా ఈ విధంగా ఎందుకున్నారో, పాపాలతో నశించిపోతుండ్రు, మారు మనసు పొందండని పదే అరణ్య ప్రదేశంలో ఒక కేకలు, ఒక శబ్దము వినబడుతుందంట.
మలాకి మనము పాత నిబంధనలు చూస్తే మలాకి చివరి ప్రవక్త. మలాకి తర్వాత 400 సంవత్సరాలుగా ప్రవక్త లేకుండా ఉండెను. దైవవాక్యము యోహాను దైవవాక్యము పంపాలంటే దేవుడు ఒక ప్రవక్తను ఆ కాలంలో ఏర్పాటు చేసుకునేవారు. కాబట్టి 400 సంవత్సరాలు మలాకి చివరి ప్రవక్త. ఆ మలాకి ప్రవక్త ద్వారా దేవుడు ఎన్నో వాక్కులు ప్రజలకు పంపిండు. మలాకి తర్వాత 400 సంవత్సరాలు ఏ ప్రవక్త లేకుండే. గాడ్ వాజ్ సైలెంట్, నిశ్శబ్దముగా ఉండే. ఆ సమయంలో 400 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ అ గ్యాప్ ఆఫ్ 400 years, 4 సెంచరీల తర్వాత, 4 శతాబ్దాల తర్వాత యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను యూదయ అరణ్యములో ప్రకటించినంత, మారు మనసు పొందుడి. యూదా అరణ్యంలో ఒక ప్రవక్త వచ్చిందంట. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక ప్రవక్త, సూటిగా మాట్లాడే వ్యక్తి, సూటిగా మాట్లాడి అనేకులను మార్చిన వ్యక్తి. ఆయన అరణ్య ప్రదేశములో వార్త ప్రకటించే సమయంలో చాలామంది తండోపతాండలుగా వచ్చి తన వాక్యము, తన చెప్పే బోధ విన్నరంట. అనేకులు మారు మనసు పొందిందంట. ఈ యొక్క యోహాను సూటిగా మాట్లాడేవాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు, యేసయ్యను హెచ్చించిన వాడు, సూటిగా మాట్లాడి అనేక హృదయాలను బద్దలుకొచ్చిన వారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి. ఈ గత 400 సంవత్సరాలు ప్రవక్త లేకపోయేను. ఆ యొక్క దేవుడు నిశ్శబ్దగా ఉండే సమయంలో ప్రజలంతా పాపముతో అల్లకల్లోలముతో నిండిపోయిన సమయంలో బాప్తిస్మమిచ్చి యోహాను, ఈ యొక్క ప్రవక్త అరణ్య ప్రదేశములో, యూదయ అరణ్య ప్రదేశములో ప్రతి ఒక్కరికి సువార్త అందించిందంట. రెండో రాకడ గురించి ప్రజలకు బోధించిందంట. ప్రజలందరూ గుంపులుగా అనేక ప్రాంతాల నుండి అడవి ప్రదేశానికి వచ్చిండ్రంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అడవి జెరూసలేం యొక్క ఆలయమునకు 50 to 80 kilometers దూరంలో ఉన్నదంట. ఆ అడవి ప్రాంతములో వచ్చిన ప్రజలందరూ ఆకర్షింపబడరంట. యోహాను బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క మాటలకు ఆకర్షింపబడరంట. ఎందుకంటే తన దైవ వాక్యము బోధించిందంట. పాపములో నశించిపోతున్న ప్రజలకు ఒక వార్త మోసుకొని వచ్చిందంట. దేవుని నామానికి స్తోత్రము. 400 సంవత్సరాలు అక్కడ ఏ ప్రవక్త లేని సమయంలో అరణ్యంలో హఠాత్తుగా బాప్తిస్మం ఇచ్చు యోహాను వచ్చిందంట. వచ్చి దైవ వార్తను అందించిందంట. ఆ యొక్క 400 సంవత్సరాలు ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు అందరూ పాపములో నశించిపోతురు. దేవునికి ఒక ప్రవక్త కావాల, వాక్కును పంపించడానికి. ఆ సమయంలో ఏ ప్రవక్త లేడు. గాడ్ వాజ్ సో సైలెంట్. పాపము చేస్తున్న ప్రజలను రక్షించనికి అరణ్య ప్రదేశములో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేసిందంట? పాపము నుండి విడుదలనివ్వనికి అరణ్య ప్రదేశంలో బోధించిందంట. ఆ బోధ విననికి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సదుకయులు మరియు పరిసయ్యులలో, సదుకయులలో అనేకులు బాప్తిస్మము పొందుటకు వచ్చిరంట. రాబో ఉగ్రతగును తప్పించుకొనుటకు మీరు బుద్ధి చెప్పిన వారెవరు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి.
ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చు యోహాను వార్త విననికి పరిసయ్యులు, సద్దుకయ్యులు, అనేకమైన రకరకాల జనులు ఆయన బోధ విననికి వచ్చిండ్రంట. ఆ బోధ ఏమిచ్చనగా దేవుడు రెండో మారు రాబోతున్నాడు. పాపములో నశించిపోతున్న ప్రతి వ్యక్తిని రక్షించనికి, ప్రతి వ్యక్తికి మారు మనసు కలగచేయనికి ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చు యోహాను అరణ్యం ప్రదేశములో ప్రకటించిన సమయములో, ఆ సమయంలో చాలామంది రకరకాల మనుషులు ఆయన బోధ విననికి వచ్చిరంట. మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాక్యంలో చూసినట్లయితే, మనము దైవ వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 3 అధ్యాయంలో నికోదేముకి యేసయ్య చెప్పిన, అయ్యా నువ్వు రెండో మారు జన్మించాలా. ముసలివాడైన నికోదేముతో దైవ వాక్యం సెలవిస్తుంది, అయ్యా నికోదేమే నువ్వు 2 మార్లు నువ్వు జన్మించాలా. నికోదేమస్, ఎందుకయ్యా? నేను ముసలివాడని యేసుతో పలికినప్పుడు, యేసయ్యా మొదటి యొక్క మన జన్మ తల్లి గర్భము నుండి 2 మారు మనసు కలగాలి. మారు మనసు లేకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఈరోజు వాక్యము మనము వినుచిన మనం అందరము, దేవుని రాజ్యము సమీపించినది. దేవుని రాజ్యము మన సంఘాలలో ఉన్నదా, మన మందిరంలో ఉన్నదా? ఆ యొక్క మన మందిరాల్లో స్థాపింపబడాలంటే విశ్వాసులు ఏకముతో కూడి రక్షింపబడి ఆయన నామం హెచ్చించాలి. మనము నీతి మంతులుగా తీర్చబడాలంటే మొదటిగా మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపము కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రము. మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణ కలిగి ఉన్నట్లయితే నువ్వు బాప్తిస్మము పొందుకోవాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను అని ఎందుకు పిలువబడ్డాడు అంటే, అరణ్య ప్రాంతములో తన బోధించుచు అనేకులకు దైవ వాక్యము అందించిందంట. దైవ వాక్యం అందించి బాప్తిస్మము నీటి మూలముగా జన్మించాలి. ఒక మనిషి నీటి మూలముగా జన్మిస్తేనే కానీ నువ్వు పరలోక రాజ్యము చేరవని నిశ్చయంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న మనం అందరము నీటి మూలముగా మనము జన్మిస్తున్నామా? ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మిస్తే పరిశుద్ధాత్మైన దేవుడు నేను మార్చివేసే దేవుడు, నూతనత్వం ఇచ్చే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఈ యొక్క యోహాను తగ్గింపుతో సూటిగా ప్రజలతో మాట్లాడినట్ట. సూచిగా దైవ వాక్యము, దేవుని మాటలో దేవుని రాకడ గురించి బోధించిండు. ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఉగ్రత నుండి, రాబోయే ఉగ్రత నుండి, దేవుని నుండి రాబోయే ఉగ్రత నుండి సర్పసంతానమాని సంబోధిస్తూ సర్పసంతానానికి బోధిస్తున్న ఈ యొక్క యోహాను, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న మనము దేవుని సంతానముగా పిలువబడుతున్నామా? సర్పసంతానముగా మనము పిలువబడుతున్నామా? సర్పసంతానం అంటే సైతానుకు చెందిన గుంపు. దేవుని ఆయన నిన్ను రక్షింపబడి ఆయన సొత్తుగా మార్చుకోవాలని ఆత్మరూపుడైన దేవుడు ఆశిస్తున్న దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బాప్తిస్మము తీసుకొని ఆయన ఉగ్రత నుండి తప్పింపబడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీరు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సు తగిన ఫలము ఫలించాలి. ఫలభరితమైన జీవితం ఉన్నదా? ఇంకా సర్పసంతానములాగా నూతన సంవత్సరంలో 2021 2వ నెలలో మనం అడుగుపెట్టిన మనతో ఆత్మరూపుడైన దేవుడు మాట్లాడినప్పుడు మన హృదయాలను, ఈ యొక్క వాక్కును మన హృదయాలకు నీవు హత్తుకుంటున్నదా?
వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే సర్ప సంతానమాని ఇక నువ్వు పిలువబడవు. రాబోయే ఉగ్రతను నేను తప్పింపబడాలి, రాబోయే శిక్ష నుంచి నువ్వు తప్పింపబడాలి, రాబోయే శాపమును నేను తప్పింపబడాలని అరణ్య ప్రదేశంలో, యూదయాని అరణ్య ప్రదేశంలో ఒక గొప్ప శబ్దము, కేక. 400 సంవత్సరాల తర్వాత ఆ యొక్క కేక వినబడిందంట. ఈరోజు ఒక పెద్ద శబ్దము నీకు వినబడుతుందా? యోహాను అలనాడు ప్రకటించినప్పుడు అనేకులు యోహాను మాట విని భయముతో బాప్తిస్మము తీసుకోరు, దేవుని భయముతో మాను మనసు పొందారు, రక్షింపబడ్డరు. ఈరోజు వాక్యం వింటున్న మనము ఏ స్థితిలో మనం ఉంటున్నాము, మన స్థితి ఏమిటి, మన గతి ఏమిటి? ఉగ్రత, రాబోయే ఉగ్రత. యేసయ్య 2వ మారు వచ్చినప్పుడు ఆయన మనను ఎత్తబడి గుంపులో మనం ఆయనతో పాటు సదాకాలము ఉండాలంటే రాబోయే ఉగ్రత నుండి, రాబోయే శాపము నుండి, రాబోయే పాపము నుండి, రాబోయే భయంకరమైన రోజుల నుండి నేను తప్పింపబడాలని ఉందా? ఇంకా సర్ప సంతానముగా మనము జీవిస్తున్నామా? సర్ప సంతానము, విడవబడే సంతానము, అది చాలా శాపగ్రస్తమైన జీవితంలోకి నడిపించే ఆ యొక్క సంతానము గుంపులో మనము జీవిస్తున్నామా? దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రము. ఇప్పుడే గొడ్డెలు చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పరవేయబడుతుంది. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు, మారు మనస్సు లేని ప్రతి వ్యక్తి నరకబడి నరకంలో పరవేయబడుతుంది. వాక్యము వింటున్నామో ఇంకా వాక్యాన్ని అప్లై చేసుకుంటలేము. అందుకే ఈ యొక్క శ్రమ ప్రతి బిడ్డకు శ్రమల పాలవుతున్నామో, దరిద్రులుగా జీవిస్తున్నామో. ఇంకా నీలో మారు మనసు ఉన్నదా? 2వ నెలలోకి అడుగుపెట్టిన మనతో ఆత్మరూపణాల దేవుడు ముచ్చటిస్తున్నాడు. అమ్మా, అయ్యా, ప్రియ తమ్మి, చెల్లి, అయ్యా తల్లి, నీకు మారు మనసు ఉన్నదా? మారు మనసు తగిన ఫలము నువ్వు ఫలిస్తున్నావా? ఉగ్రత పాలకానికి ఇంకా నువ్వు మొండితనములో జీవిస్తున్నావా? దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పింపబడాలి. యేసయ్య కనికరము చూపే దేవుడు, కనికరము గల దేవుడు, జాలి గల దేవుడు. అందుకే యేసయ్య మన పాత నిబంధనలు చూస్తే అనేక మార్లు ప్రవక్తలను పంపి ప్రజలను సరిచేయాలని ఆశిస్తున్న దేవుడు. ఇంకా కృపకాలం ఉన్నప్పుడే మనమందరము సరిచేయబడాలి. ఉగ్రత పాలవుతే బహు ఘోరమైన జీవితము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. రాబోయే ఉగ్రత నుండి మీరు తప్పించుటకు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ఇదిగో నేను తలుపు నొద్దను నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు, అతడు నాతో, అతనితో నేనును, నాతో కూడా అతడు భోజనము చేయుదును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వాణ్ణి నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినేలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడు భోజనము చేయుదుము. God is knocking at the door of our heart. ఇంకా మనం మార్పు చెందుతున్నామా? అరణ్యంలో ఒక కేక అలనాడు ప్రజలకు తండోపతాండాలుగా ఆ యొక్క కేక్ విని, యోహాను శబ్దము విని తండోపతండలుగా జనాలు తరలింపబడ్డరు. ఈరోజు వాక్యము వింటున్న మనము అరణ్యంలో అలనాడు వినబడ్డ శబ్దమును వించినవా? ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. గాడ్ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్ ఆఫ్ ఎవ్రీవన్స్ హార్ట్. ఎవడైనాను దేవుని స్వరము విని తలుపు తీస్తే, అయ్యా యేసు నీతో, నువ్వు యేసుతో
దేవుని నామానికి స్తోత్రం. అతడు నాతో, నేను అతనితోనూ భోజనము చేయదను. నువ్వు రక్షింపబడతావు. ఆయన స్వరము వింటే నువ్వు రక్షింపబడతావు. ఆయన మాటలు వింటే నువ్వు రక్షింపబడతావు. ఆయనతో నీవు ఉంటే, నువ్వు అతనితో, అతడు నీతో ఉంటే, మనము దేవునిలో ద్రాక్ష తీగ వలె అంటు కట్టబడాలి, ఫలించాలి. ఎండిపోయిన నువ్వు చెట్టులాగా మోడుబారిన జీవితము, ఆత్మీయ జీవితంలో మోడుబారిన జీవితము జీవిస్తున్నావా? ఫలించని ప్రతి చెట్టు నరకంలో పారవేయబడుతుంది. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. వామను దేవుని స్వరము వింటున్నావా? అంతే దినాల్లో ఇంకా మూర్ఖంగా జీవిస్తున్నావా? తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నాను. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. యోహాను సువార్త 3:3లో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేరు. ఈరోజు వాక్యం వించిన మనము ఏ స్థితిలో ఉంచినమో నూతనత్వము ధరించుకుంటున్నామా? ఈ లోక ఆశల వంక మనము చూస్తున్నామా? లోక ఆశలు, ఫ్యూచర్ నాది ఏమవుతుందో, వాట్ ఈజ్ మై ఫ్యూచర్, నా ఫ్యూచర్లో నా పరిస్థితి ఏమవుతుందో. యేసయ్యా నీ రాతను రాసిన దేవుడు. యేసయ్యా నువ్వు జగత్ పునాది వేయబడక ముందే యేసయ్యా నువ్వు ఏమి చేయబోతున్నావో నీ తలంపులెరిగిన దేవుడు, నీ జీవిత చరిత్ర అడిగిన దేవుడు. ఆయనకు మన జీవితాన్ని ఒప్పగించుకోవాలి. We have to surrender ourselves to the Lord Almighty. దేవునికి నువ్వు అప్పచెప్పుకుంటే ఆయన నేను ప్రతి సమస్య నుండి, వెటకాని ఉరి నుండి నేను తప్పించే దేవుడు. నాశనకరమైన తెగులు రాకుండా యేసు నిన్ను తప్పించే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న మనందరితో ఆత్మరూపుడైన దేవుడు మాట్లాడినప్పుడు మనమందరము చక్కగా సరి చేయబడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాక్యము నమ్మదగిన వాక్యము, మనని సరిచేసే వాక్యము, మనకు విడుదలనిచ్చే ఈ యొక్క వాక్యము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఫలము ఫలిస్తున్నామా? ఎంతసేపు ఇహలోకంగా ప్రవ్వా నేను ఫ్లరిష్కారా, మా ప్రక్కనుల వాళ్ళకంటే నేను ఏ విధంగా నా పైకి రావాలా, మా బంధువుల కంటే నేను పైకి రావాలా, అందరికంటే అవును నేను పైకి తెచ్చేవాడు ఎవరమ్మా, ఎవరయ్యా? ఆత్మరూపుడైన దేవుడు, నేను లేవనెత్తే దేవుడు. జిగగటగల ఊబి నుండి నేను పైకి లేవనెత్తే దేవుడు. పెంట కుప్పల నుండి దీనులను, దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడు. ఎప్పుడు యేసు వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చి నేను దీవించే దేవుడు. యేసయ్య మంచి దేవుడు, నేను దీవించాలని ఆశతో ఉన్న దేవుడు. ఇంకా మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ నశించిపోవద్దు. శ్రమలో ఈ యొక్క పాపము ముళ్ళ కంచెల్లో మనని త్రొక్కి వేస్తున్న ఈ కంచెం నుండి, సాతాను వేసిన కంచెం నుండి, సాతాను వేసిన ఊరి నుండి మనం బయటికి రావాలా? ఆయన స్వరము వినాలా? ఉగ్రత నుండి మనము తప్పింపబడాలా? మారు మనసు పొందాలి, బాప్తిస్మము పొందాలి. మారు మనసుకు తగిన ఫలము మనము ఫలించాలి. ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడి నరకంలో పారవేయబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పారవేయబడుతుంది. కాబట్టి ఈరోజు అగ్నిలో పారవేయబడడానికి ఇంకా మనమున్నామా? సిద్ధముగా ఉన్నామా? యేసయ్య రాజ్యమును చేరాలని, ఆయన రాజ్య సువార్తను వినాలి. ఆయన రాజ్యములో నీకు నిత్య సంతోషం ఉంటుంది. ఆయన రాజ్యము మన మధ్యలో దిగి రావాలంటే విశ్వాసులందరూ ఏకీభవించాలి. ఆత్మలో మనం ఆనందించాలి, మారు మనసు కలగాలి, పశ్చాత్తాపము కలగాలి, ఫలించాలి, బాప్తిస్మము పొందుకోవాలి. దేవుని నామానికి స్తోత్రము. 400 మలాకి చివరి ప్రవక్త తర్వాత 400 ఏళ్ళు యెహోవా దేవుడు హీ వాజ్ సో సైలెంట్.
ఈరోజు యేసయ్య కేకలో, ఆయన శబ్దము, ఆయన శిలువపై కార్చిన ఆ యొక్క దృశ్యము నువ్వు జ్ఞాపకం చేసుకొని, అయ్యా నా కొరకే ప్రభా అలనాడు శిలువలో నువ్వు మరణించిన దేవుడవయ్యా, నువ్వు త్యాగమూర్తివయ్యా, రక్తము కార్చిన దేవుడవయ్యా, అయ్యా మమ్మల్ని శుద్ధిపరచనికయ్యా, మాకు ప్రభా మాకు రక్షణ కలుగజేసిన దేవుడవయ్యా, లోకాన్ని రక్షించిన దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న నీ హృదయాన్ని కదిలించనికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. ఆయనను ఆహ్వానించాలి. ఆయన హృదయం అనే నీ తలుపు యొద్దండి ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. అమ్మా ప్రియ తల్లి, చెల్లి, వాక్యం వింటున్న మనము యేసు స్వరము విని నువ్వు యేసయ్యతో, యేసయ్య నీతో భోజనము చేస్తానంట. అలనాడు జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందట. జక్కయ్య త్వరగా దిగి యేసును తన ఇంట చేర్చుకున్నాడంట. హీ వాజ్ సో బ్లెస్డ్ మ్యాన్. జక్కయ్యకు కలిగిన రక్షణ యేసు ఈరోజు నిన్ను రక్షించాలని, యేసయ్య మనందరినీ రక్షించాలని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ ఆఫ్లైన్ సర్వీస్ ద్వారా ఆ యేసు అనేక హృదయాలను తట్టబోతుండు, అనేకులను కదిలించబోతుండు, అనేకులను రక్షించబోతుండు. ఆ లోక రక్షకుని ఈరోజు నువ్వు ఆహ్వానించినట్లయితే, ఆయన స్వరము విన్నట్లయితే, ఇదిగో అరణ్య ప్రదేశంలో ఒక కేక, పరలోక రాజ్యము సమీపించినది, వారు మనసు పొందుడి. యూదయారణ్యములో ఒక కేక విన్న వెంటనే అనేకులు తాండోపతాండలుగా, గుంపులుగా, వేల కొలది ప్రజలు వచ్చి వాక్యము విని మారు మనసు కలిగి బాప్తిస్మము తీసుకుంటారంట. ఈరోజు మనము వాక్యం వించిన మనమందరము ఆ యొక్క కేక మాన మనసు పొందుడి. ఇదిగో తలుపు యొద్దను నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని, దేవుని స్వరము వినాలి. రక్షింపబడాలంటే ఆయన స్వరము వినాలి. ఆయన స్వరము వింటే నీకు మేలు, నువ్వు దీవింపబడతావు, పరలోక రాజ్యానికి వెళ్తావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రాబోయే ఉగ్రత నుండి నువ్వు తప్పింపబడాలంటే దేవుని స్వరము వినాలి. ఆయన వాక్యము చే కదిలింపబడాలి. బండలాంటి హృదయాలను హీ వాంట్ టు షేక్, బండల్లాంటి హృదయాలను కదిలించడానికి సిద్ధంగా ఉన్న దేవుని నువ్వు అంగీకరించినట్లయితే, ఆత్మరూపుడైన దేవుడు నీలోకి వచ్చి నిన్ను రక్షించి, నేను ఆదరించి, నేను సేదదీచి, నేను దీవించి పరలోక రాజ్యములో యేసయ్య నిన్ను చేర్చుకోనికి సిద్ధంగా ఉన్న దేవుడు. వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. స్తుతి స్తుతి స్తోత్రం 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 ప్రభా. విత్తబడ్డ వాక్యమో నైనా తండ్రి మాలో నాతబడి ఫలించులాగున మమ్మల్ని అందరినీ యేసయ్య వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరిని నాయన రక్షించి ఫలభరితమైన జీవితంలోకి నడిపించి, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధులు అడుగుచున్నాం ప్రభా. ఆ యొక్క నైనా తండ్రి ఆన్లైన్ సర్వీస్కి సహాయపడుతున్న ప్రతి బిడ్డను ప్రభా మెండుగా దీవించండియా. అయ్యా మా సంఘస్థులను దీవించండియా. నైనా తండ్రి మా కోసం ప్రార్థించే ప్రతి బిడ్డను నైనా పేరు పేరు వస్తున్న దీవించి ప్రతి బిడ్డను బలపరిచి రక్షించుమని నజరేతుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.